దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికే మహిమ, స్తుతి, ఘనత దేవునికే చెల్లాలి. సమస్త మానవులు దేవునే పోడాలి. రోమాపత్రిక 2వ అధ్యాయము 20 నుంచి చదువుతాం. 20వ వచనం నుండి. చదువుతాము. 19వ వచనం నుండి. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను అని పౌలు గారు రాస్తున్నారు. చీకటిలో ఉండేవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను బోధించే వాళ్ళు బోధించే వాళ్ళు ఏమని బోధిస్తున్నారంటే, గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండేవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా. ఎవరు నేర్పే వ్యక్తి మార్పు చెందాలి. ముందు ఎవరైతే బోధిస్తారో బోధించే వ్యక్తి మార్పు చెందాలి. మార్పు చెందకుండా బోధిస్తే దేవుని రాజ్యం చేరలేరు. ఎప్పుడు మార్పు లేకుండా ఏ బోధకుడైనా మార్పు లేకుండా నేను ఇతరులకు బోధిస్తాను కానీ నేను మారను అంటే ఆ బోధ చెల్లదు. ఏ మానవుడైనా కానీ ఈరోజు నేను పెద్ద బోధకుని, నేను చిన్న బోధకుని, నేను అందరికీ బోధిస్తాను, నాలో మార్పు లేదనుకున్నవాడు అతను మారకపోతే బోధించడం వ్యర్థమే. ఎందుకంటే బోధకుడు ముందు మారాలి, మార్పు చెందాలి. మార్పు చెందకుండా విశ్వాసులకు ఎలా బోధిస్తాడు? బోధించిందనుకో పరలోక రాజ్యానికి ఎలా వారసులుగా చేస్తాడు? ఇతనికే అర్థం కాలేదు. వాక్యము, దేవుని లేఖనం కానీ దేవుని వాక్యం కానీ ఇతనికే అర్థం కాకుండా బోధించినట్లయితే ఇక్కడ అదే చెప్తాడు. అనేకులకు నువ్వు బోధిస్తావు, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా అని అంటాను. ఇది పౌలు గారు. మరి ఈ మాట ఎందుకు పలికిండు అనేది బోధకులు ఇప్పుడు అర్థం చేస్తున్నారా? ఈ మాట పౌలు గారు ఎందుకు చెప్పాడు, ఎందుకు చెప్తున్నాడు? బోధకులు మారకపోతే మందిరాలు కట్టుకొని మందిరాలలో ఎలా బోధిస్తారు? వీళ్ళు పెద్ద పెద్ద మందిరాలు, బోధకులకు అర్థం కావాలి కదా. స్వార్థ ప్రియులు వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని యేసుక్రీస్తు ప్రాణం పెడితే ఇప్పుడు ఇక్కడ ఉన్న బోధకులు ఏమని చేస్తున్నారు? నేను అనే గర్వం, నేను అనే అహంకారం. నాకు తెలిసినంత వాక్యం ఎవరికి తెలియదు. మరి నీకు తెలిస్తే మార్పు రావాలి కదా. నీలో మార్పు చెందాలి కదా. ముందు కల్పనా కథలు చెప్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తూ దేవుడు ఉపమానాలు చెప్పాడు కనుక నేను కూడా ఉపమానాలు చెప్తున్నాను, నేను కూడా కల్పనా కథలు చెప్తున్నాను. నీ కల్పనా కథలు నీ స్వార్థాన్ని చెప్పుకుంటున్నావు.
ఎవరి స్వార్థానికి చెప్పుకుంటున్నావు? నీ స్వార్థానికి. నీలో మార్పు లేదు. నీలో మారాలి నువ్వు. నీవు మారితే ఇంకొకళ్ళను మార్చగలవు. నీలో మార్పు లేకుండా వేరే వాళ్ళని ఎలా మార్చగలవు? బోధకుడా, నీవు మారాలి కదా. నీలో మార్పు లేకుండా నువ్వు ఎలా మార్చగలవు వేరే వ్యక్తిని? దేవుని కృపను బట్టి ఇది ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరు. నీకు నీవే బోధించుకునవా? దొంగిలివద్దని ప్రకటించు. నీవు దొంగిలేదవా? నీవు దొంగతనం చేస్తావా? ఒకరికో దొంగతనం చేయొద్దని చెప్పావు. నువ్వు అంతకంటే పెద్ద దొంగవు అని ఇక్కడ నీవు దొంగిలించద్దని చెప్తావు. నీవు దొంగిలించేదవా అని చెప్తాడు. దొంగిలేదవా? వ్యభిచరింపవద్దని చెప్పు. నీవు వ్యభిచరించేదవా? వ్యభిచారం చేయొద్దని చెప్తావు. నీ కన్ను నీకు చెడినదైతే, నీ ఆలోచన నీకు చెడినదైతే అది నీవు పాపంలోనే ఉంటున్నావు. ఏ బోధకుడైనా పాపంలోనే ఉండి పాపంలో ఉండి పాపాన్నే బోధిస్తున్నావు. దేవుని మాటలు చెప్పేది నువ్వు, కానీ దేవుని మాటలు చెప్పే నీవు మొదలు మార్పు చెందాలి కదా. హృదయంలో మార్పు చెందాలి కదా. హృదయంలో మార్పు లేకుండా నేను నా దగ్గర 4 లక్షల మంది వస్తాను, నా దగ్గర 1000 మంది వస్తున్నారు, నా దగ్గర 10,000 మంది వస్తున్నారు. అసలు నీలో మార్పు రావాలి కదా. ముందు నీలో మార్పు లేకుండా నువ్వు సంఘం పెట్టి ఎలా బోధిస్తావు? ఒకరి దగ్గర డబ్బు ఆశించద్దు. దేవుడు ఇప్పించడా? దేవుడు అందరికీ ఇప్పిస్తాడని నీవు బోధించు. నీవు వారి దగ్గర నుంచి దొంగిలించేదవా? దేవుడు ఇప్పించడా? వారి మనసులో చెప్పి ఇప్పించడా నీకు? వారి దగ్గర ఎలా డబ్బు ఎలా రాబట్టాలని ఈ భూ సంబంధమైన బోధల, శరీర సంబంధమైన బోధల, ఈ లోక సంబంధమైన బోధల? ఇప్పుడు పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలనో యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. మనం ఏం చేస్తానో ఇప్పుడు? నీవు ఇంత ఇస్తే దేవుడు నీకు ఇంత ఇస్తాడని అంటున్నావు. మరి నీకు ఇయ్యడా దేవుడు? సేవకునికి ఇయ్యడా? సేవకునికి అది చెప్పు. నువ్వు సేవకునికి ఇయ్యడా దేవుడు? దశమభాగాలు పాత నిబంధన కాలంలో అక్కడ ఉన్నాయి. పాత నిబంధనలో ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కళ్ళం దొక్కే ఎద్దు కడుపులో పట్టే అంతే తింటుంది. ఆ మంద పాలు తాగే వ్యక్తి కడుపులో పట్టే అనే పాలు తాగాలి. మరి నువ్వు ఇప్పుడు తరతరాలు తిన్న దంగని ఆస్తులు సంపాదించారు కదా బోధకులు. తరతరాలు తిన్న దంగని ఆస్తులు సంపాదిస్తున్నావంటే నువ్వు అన్నిటికంటే నువ్వు ఘోరమైన మోసగాడవు, మోసం చేసే వ్యక్తివి. ఇప్పుడు ఏసీ కారులో నువ్వు తిరగాలి. నీ విశ్వాసి ఎలా ఉండాలి? ఏది ఇళ్ళల్లో ఊడ్చి పనులు చేసి నీకు దశమ భాగాలు తీసుకొచ్చి ఇవ్వాలి. నీకంటే చిన్న విశ్వాసరాలు, ఈమెకు ఏముండదు, తింటందుకు తిండి ఉండదు. మరి దేవుడు కన్నాడా లేదా నీవు ఈమెను సృష్టించావా? దేవుడు సృష్టించాడా నువ్వు సృష్టించావా? చెప్పాలి బోధకుడా. ఈరోజు నీకు అర్థం కాక వాక్యాలు నీకంటే తక్కువ ఉన్న వారి దగ్గర ఎవరు తీసుకోకూడదు. ఏ బోధకుడైనా నీకంటే తక్కువ ఉన్న విశ్వాసుల దగ్గర నీవు తీసుకునకూడదు. నీకంటే ఎక్కువ ఉన్న వారి దగ్గర తీసుకుంటే తప్పలేదు. నీకంటే ఎక్కువ ఉన్నవారి దగ్గర తీసుకోవచ్చు డబ్బులు. ఇవ్వండి 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 ఇవ్వండి, మా దగ్గర రండి. ఏం బోధలు? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ బోధలు? ఇక్కడ అందుకే పౌలు గారు చెప్పిండు, అందరికీ దొంగిలించద్దని చెప్పి నీవు దొంగిలిదవా?
వద్దని చెప్పు. నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా? గుళ్ళను దోచెదవా? ఎవరికి ఇది నేర్పించాడు పౌలు గారు? బోధకులకే నేర్పించాడు. బోధకులకే నేర్పించాడు. నాడు నేడు నేటికి, నాటి నుండి నేటికి బోధకులకే నేర్పించాడు. ఈ బోధకులకు ఇప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడున్న బోధకులకు దేవుని వాక్యాలు అర్థం కావు. దేవుని లేఖనాలు అర్థం కావు. మీరు ఇజ్రాయేలు యూదులు యేసుక్రీస్తు ప్రభువును సిలువకు ఎక్కించేవారు మీరు దోసుకుంటున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువును సిలువకు ఎక్కించేవారే మీరు. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్.